ఇక్కడ మీరు యష్ వైసీపీ పార్టీకి నువ్వు ఎంత డ్యామేజ్ చేశావో నీకు తెలియకపోవచ్చేమో కానీ నీలో ఉన్న ఒకే ఒక టాలెంట్ అంటే ఒక విషయాన్ని ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తావు కదా. ఆ వీడియో వల్ల కొన్ని కోట్ల మంది ఆ వీడియోస్తో ప్రభావితమయ్యేవాళ్ళు. ఆ ఎఫెక్ట్తోనే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆ పోలీసులు మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారు. మీరు ఏదైతే ఆ వీడియోస్ పెడతారో దాంట్లో వివరంగా జనాలకు ఇదో ఈ పథకం, దీనివల్ల ఇది నష్టం, దీనివల్ల ఇన్ని కోట్లు కోల్పోతున్నాం, దీనివల్ల మన రాష్ట్రానికి ఈ విధంగా నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆ ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేయటం. అంటే ఒకందుకు మీలాంటి వాళ్ళు పార్టీకి, అన్ని పార్టీలకు కావాలి, ఏ పార్టీకి అయినా కూడా ఏదైనా విషయాన్ని యాక్టివిస్టులు ప్రజలకు ఇది మంచి ఇది చెడు అనే చెప్పగలిగే నీలాంటి వాళ్ళు అన్ని పార్టీస్లో ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానీ ఏవి కూడా అంటే ఆ వీడియోలను చూసి వాళ్ళు ఏమైనా నిర్ణయాలు మార్చుకునే ప్రభుత్వాలు ఉంటే మంచిదే. లేదు ఆ వీడియోలను చూసి యష్ని చంపేయాలి, యష్ని నరికేయాలి అనే ప్రభుత్వాలు ఉంటే మాత్రము మీలాంటి వాళ్ళకి ప్రమాదమే. 100% నా మీద దాడి చేశారు. అమెరికాలో కూడా దాడి చేయించారు నా మీద. నేను అప్పుడే వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ అమెరికాలో ఎక్కడ దాడి చేశారు? యుఎస్ లో వాషింగ్టన్ డీసీలోనే నా మీద దాడి చేయడం జరిగింది. మీరు రెసిడెన్స్ ఎక్కడెక్కడ అమెరికాలో? వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్. ఎప్పుడు జరిగింది దాడి? ఎవరు చేశారు? 2020లో. ఎవరు చేశారంటే మనకు తెలియదు కదా. నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ఎక్కడా శత్రువులు లేరు. ఎట్లా దాడి ఎక్కడ జరిగింది? సేమ్ అట్లనే కొన్ని మెక్సికన్స్ నల్లోళ్ళు కలిసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అంటే మూకమ్ముడిగా మీ మీద అటాక్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. లక్కీగా ఎంతమంది ఉంటారు అక్కడ? ఆ రోజు 7 మంది దాకా వచ్చారు. నల్లోళ్ళు. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను పార్కింగ్ లాట్ లో ఉండున్నాను ఆ రోజు. ఉన్నారు. సో ఆ రోజు కార్ దిగుతున్నా వీళ్ళందరూ మూకుమ్మడిగా మీదకి రావడం జరిగింది. మళ్ళీ కార్ లో కూర్చోడం జరిగింది. సో ఆ రోజు ఫ్యామిలీ కూడా ఉంది నాతో, నా పిల్లలు, మా వైఫ్ కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. లక్కీగా నేను వాళ్ళందరూ అరుస్తున్నారు, కార్ల మీద దబా కొడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కాకపోతే పార్కింగ్ లాట్ లో ఏం జరిగిందంటే అదే టైంలో ఇక్కడ 911 మీరు వాళ్ళు వస్తూనే కార్లోకి కూర్చునేసి డోర్ వేసేసుకున్నారు. అవును. లోపల మీ పాప, మీ మిస్సెస్ కూడా ఉన్నారు, కానీ కార్ల మీద వీళ్ళు గుద్దుతున్నారు. అవును. ఓకే. సో లక్కీగా ఏంటంటే ఆ టైంలో పార్కింగ్ లాట్ లో పోలీస్ కాప్స్ తిరగటము, వీళ్ళు వెళ్ళటము అది జరిగింది. సో దట్స్ వన్ వి రియలైజ్డ్ ఏం జరిగిందని. నేను అప్పుడు ఎమ్మటే పోలీసులు చెప్పడం జరిగింది, 911 కాల్ చేసి ఇట్లా జరిగింది చెప్పి సీసీ విజువల్స్ చూశారు. ఓకే. ఏమన్నా ఐడెంటిఫై చేశారు ఎవరన్నా? అంటే మొత్తం మాస్క్ వేసుకుంటారు కదా వాళ్ళు. మాస్క్లు వేసుకున్నారు అంటే అక్కడ ఎవరన్నా ఈ అమెరికన్స్ నే వైసీపీ వాళ్ళు ఇక్కడ అక్కడ వాళ్ళు చెప్పుండి ఉంటారు వాళ్ళకు. అదే వైసీపీ వాళ్ళు ఎవరికన్నా చెప్పింటారు. అక్కడ ఎంతసేపు అండి, $5,000 ఇస్తే గన్తో షూట్ చేసి వెళ్ళిపోతారు. పెద్ద గన్ కల్చర్ చాలా ఎక్కువ అమెరికాలో. ఓకే ఓకే. సో దట్స్ వెన్ అయితే మీరు ప్రాణాలు కాపాడుకున్నారు అక్కడ. దాని తర్వాత నేను వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. నాకు గన్ లైసెన్స్ కూడా ఉంది యుఎస్ లో. ఐ క్యారీ ఏ వెపన్ ఎక్కడికి వెళ్ళినా. ఒకవేళ మీకు అక్కడ మీరు కార్లో కూర్చోకుండా ఆ పోలీసులు రాకుండా ఉండింటే మీకు మీ ఫ్యామిలీని కూడా ఏదైనా చేసేసి ఉండేవాళ్లే కదా. కదా. అంటే ఒక రకంగా అక్కడ తప్పించుకున్నారంటే చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్లేనా? నేను ఎప్పుడు చావుకి భయపడలేదండి. మీరు భయపడలేదు. మీరు భయపడకపోవచ్చు, మీ భార్య ఉంటుంది, మీ బిడ్డ ఉంటారు, వాళ్ళకు దీనికి సంబంధం ఉండదు ఈ రాజకీయాలకు. మీ వరకంటే ఓకే, కానీ మీ వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు కదా. మీరు ఒక రకంగా చావు అంచు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. దాని తర్వాత లోకేష్ గారు మీకు కాల్ చేశారా? తప్పకుండా. అంటే ఈ ఇష్యూ అందరు చెప్పాము, లోకేష్ గారు ఎప్పుడు అండగా నిలబడ్డారు. లోకేష్ గారికి ఏ ఇష్యూ వచ్చినా సరే నేను ఆయనకు నోటిఫై చేస్తాను. హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్, దానిలో ఎటువంటిది ఏం లేదు. ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఇది కావాలి, ఇది చేయాలనుకుంటున్నా సరే హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్. బాబు గారు ఎంత సపోర్టివ్గా ఉండేవారో లోకేష్ గారు కూడా అంతే సపోర్టివ్గా ఉంటారు. సో దానిలో ఎటువంటిది ఏం లేదు. నాకు పార్టీ పరంగా ఇష్యూ ఏం లేదండి. పార్టీ పరంగా, అధిష్టాన పరంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వారి తరఫు నుంచి అయితే నాకు ఎటువంటిది సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉంటుంది 100%. ఇంకా మీరు ఏదైనా ఉంటే పోరాటం చేసుకుంటూ వెళ్ళటమే అంతే. నాకు లోకేష్ గారు మొన్న అమెరికా వచ్చినప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నావు, మీరు లోకేష్ తో పాటు కూర్చొని ఉన్నారు, కూర్చొని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? సమ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. సో మేము కూడా ఇన్వెస్ట్మెంట్స్, నేను 2014లో కూడా
కొద్ది కీలక పాత్ర పోషించే ఇన్వెస్ట్మెంట్స్ రావడం అంటే కొన్ని కంపెనీలని ఏపీ గవర్నమెంట్ కి అటాచ్ చేయటము. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగుపడటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఖచ్చితంగా దానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, మేము వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం. దట్స్ ఆల్. మాకు పదవులు ఏమైనా కావాలని అడిగేయడం, పదవులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దట్స్ ఆల్ ఇట్ ఇస్. నేను బిజినెస్ లో గ్రో అవ్వాలనుకుంటున్నాను అన్న. సో వాట్ ఎవర్ నీకు ఏం కావాలని చెప్పండి, హెల్ప్ చేద్దాం అన్నారు. దట్స్ ఆల్. పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు మీకు? నాకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయండి, ఇక్కడ పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అడిగితే, చెప్తే, ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాం. పోటీకి రెడీ. నేను అవకాశం వస్తే నేను రెడీ. ఓకే. లేకపోతే బిజినెస్ చేసుకుంటూ వెళ్ళటం. బిజినెస్ చేసుకుంటూ వెళ్దామని. ఓకే. దాని ప్రకారం వెళ్దామని, అంతమించి ఏం లేదు. నేను అందరిలాగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పట్లేదు. ఖచ్చితంగా అవకాశం వస్తే 100% పోటీ చేస్తాను. మొన్న 2024లో మీరు అధికారంలోకి వస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నిందా? 100% కాన్ఫిడెన్స్ ఉన్నది. మీరేమో ఈ మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి ఏమో 140-50తో బయటకు పడిపోతామని కూడా ఆయన ఐపాక్ లో చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు మనసులో ఎక్కడన్నా అనుమానం కలిగిందా? అస్సలు అనుమానం కలగా. నేను ఐ థింక్ నేను మీకు కూడా మా టీం చేసిన సర్వే రిపోర్ట్ కూడా పంపించినట్టున్నా మీకు. అవునవును. మా టీం చేసిన సర్వే రిపోర్ట్ లెక్కలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి 18 నుంచి 21 వస్తాయని చెప్పా, అవే వచ్చినాయి. మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయో కూడా చెప్పాం. 11 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పిన ఏకైక సర్వే టీం మా టీమే. నా ట్విట్టర్ లో కూడా ఉంటుంది చూడండి. సో అంత యాక్యురేట్ గా, ఎందుకంటే నేను పులివెందుల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. పులివెందుల్లో క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెంద వీధుల్లో ఒక తాత కూర్చుంటే ఆయన అడిగా, ఏంటయ్యా ఏం తాత ఎవరు కోటేస్తున్నావు అంటే మీరు పులివెందులకు కూడా వెళ్ళారా? పులివెందుల్లో కూడా క్యాంపెయిన్ చేశా. ఎన్ని రోజులు ఉన్నారు? మొత్తం 79 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశా. ఏ నియోజకవర్గంలో కూడా నేను క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గంలో వైసీపీ పులివెందుల్లో మిమ్మల్ని కనుక్కోలేదా ఎవరు? కనుక్కున్నారండి, ఉన్నారు. మన వాళ్ళు లేరా? ఉన్నారు. బీటెక్ రవి వీళ్ళంతా ఉన్నారు. మనకి ఆల్రెడీ లోకేష్ గారు ప్రొటెక్షన్ ఇచ్చారు మనకి క్యాంపెయిన్ లో. సో ఇష్యూ ఏం లేకుండింది. అరుగు మీద కూర్చున్న తాతను అడిగితే, నేను ఆయన వైసీపీ వాడు అనుకొని చెప్పకపోతే, నేను అన్న తాత నేను చంద్రబాబు మనిషిని తాత, నువ్వు చంద్రబాబుకి ఓటేయాలి తాత ఈసారి ఖచ్చితంగా అంటే, ఆయన జగన్ ని తిట్టని బూతులు లేవు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వివేకం సార్ని చంపేసింది ఈడే అనే మాటలు పులివెందుల్లో మనుషులు అన్నారు. అప్పుడు మాకు అర్థమైంది ఇంత వ్యతిరేకతుందా అని. చూశారుగా జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీ వచ్చిందో, ఏంతో సంగతి అంతా చూశారు కదా. సో సిచ్యువేషన్ ఏంటంటే, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయింది అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది వాస్తవం. ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక నాయకుడు లాగా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అందుకనే కనీసం ప్రధాన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎలా కనపడుతున్నాడు అనుకుంటున్నారు మీరు? ఒక రాక్షసుడిలా కనపడుతున్నాడని నేను అనుకుంటున్నాను ప్రజలకి. అవును, ఖచ్చితంగా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా 36% ఓటు బ్యాంక్ ఉంది అని అంటారు. ఖచ్చితంగా మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడికి, ఒక ఉగ్రవాదికి, ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, ఉగ్రవాదికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, రాజకీయ నాయకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కసబ్ లాంటి వాడికి, వాడు వచ్చి మన భారతదేశాన్ని ఏదో చేయాలనుకుని దొరికిపోయి అంత మారణహోమం సృష్టిస్తే, ఇక్కడున్న భారతీయ కోర్టు ఆయనకి మరణశిక్ష వేస్తే, వాడికి మరణశిక్ష వేయొద్దు అని చెప్పి పోరాడిన వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. అవునా? వాడి తరఫున వాదించిన లాయర్లు కూడా మన భారతదేశంలో ఉన్నారు. అవునా? ఒక రేపిస్టు ఒక అమ్మాయిని అంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఢిల్లీలో వాడి తరఫున వాదించడానికి లాయర్లు ఉన్నారు. వాడిని ఉరిశిక్ష చేయొద్దని చెప్పి మానవ సంఘాలు, ఏదేదో సంఘాలు వాడికి ఉరిశిక్ష చేయొద్దని చెప్పి వాళ్ళ తరఫున ర్యాలీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డికి కూడా కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. దానిలో ఎటువంటి అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఒక కసబ్తో పోలుస్తున్నారు, ఒక ఢిల్లీలో రేపిస్ట్తో పోలుస్తున్నారు. అంటే నేను ఎవరితో పోల్చట్లేదండి, అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మైండ్ సెట్ కి అనుకూలంగా ఉన్న ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మాయిలని ఎంత దారుణంగా, ఎంత నీచంగా ట్రోల్ చేశారో మీరు చూశారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని, బాబాయ్ కూతుర్ని ఏ రకంగా ఎంత అవమానించారు, ఎంత హీనంగా మాట్లాడారో మనం చూసాం. ఇంకా ఇంట్లో వాళ్ళ గురించే అంత హీనంగా మాట్లాడించే జగన్మోహన్ రెడ్డి బయట వాళ్ళని వదిలేస్తాడా అని అంటే వదలడం నేను అనుకుంటా.
ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉండే మైండ్ సెట్ వాళ్ళు ఇంకా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఆయనకే సపోర్ట్ చేస్తారు కదా.